కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ వెల్కమ్ టు ద ఆర్ఆర్బి ఎన్టీపీసీ జీకే క్వశ్చన్స్. ఇందులో నేను 1 మార్చ్ 2021కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు ఏవైతే అడిగారో మూడు సెగ్మెంట్స్లో 3 ఎగ్జామ్స్లో అవన్నీ నేను మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అండ్ మనకు ఫస్ట్ నుంచి దాదాపు 42 క్వశ్చన్స్ ఈ వీడియోలో కవర్ అవబోతున్నాయి. సో ఈ 42 క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అవ్వండి అప్కమింగ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి అండ్ అప్కమింగ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి మీకు చాలా వరకు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇండియన్ స్టేట్ షేర్స్ ఇట్స్ బార్డర్స్ విత్ నేపాల్? సో మనకు నేపాల్ ఏ స్టేట్తో బార్డర్ కలిగి ఉంది అంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, బీహార్ అనమాట. నెక్స్ట్, సరోజినీ నాయుడు జైల్డ్ ఇన్ 1942 విత్ విచ్ ఫ్రీడమ్ ఫైటర్? సో ఏ ఫ్రీడమ్ ఫైటర్తో మహాత్మా సరోజినీ నాయుడు గారు 1942లో జైలుకి వెళ్ళారు అంటే మహాత్మా గాంధీతో అనమాట. ఆయన క్విట్ ఇండియా మూమెంట్లో భాగంగా ఆయన జైలులోకి బ్రిటిషర్లు వేశారనమాట. మూడవ క్వశ్చన్, వాట్ వాజ్ చేంజ్డ్ ఇన్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1988? ఆన్సర్, రెడ్యూస్డ్ ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 to 18 ఫర్ లోక్సభ ఎలక్షన్. సో అది మనకు 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనమాట. సో దాంట్లో ఏం చేశారు, ఓటింగ్ ఏజ్ని 21 నుంచి 18కి రెడ్యూస్ చేశారు లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి, అంటే ఎంపీ ఎలక్షన్స్కి, ఎంపీ ఓటింగ్కి. ఫోర్త్ క్వశ్చన్, ద 17th parallel line separates with which 2 countries? సో 17th parallel line ఏ 2 కంట్రీస్ని విడదీస్తుంది అంటే నార్త్ అండ్ సౌత్ వియత్నాం అనమాట. ఐదవ క్వశ్చన్, బ్యాటిల్ ఆఫ్ హిడాప్సిస్ వాజ్ ఫాట్ బిట్వీన్ విచ్ 2 rulers? ఆన్సర్, కింగ్ అలెగ్జాండర్ అండ్ పోరస్. సో 326 BCE. సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ థర్డ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? సో మనకు ఫోర్ట్రాన్, కోబాల్, బేసిక్, పాస్కల్, C++, జావా ఇవన్నీ వస్తాయన్నమాట. సెవెంత్ క్వశ్చన్, వాట్ scientific name of mango? Answer, Magnifera indica. Very important, Magnifera indica is the scientific name of mango. Ninth question, the Jan Aushadhi scheme was launched by which department? Answer, Ministry of Chemistry and Fertilizers in 2008. Next, 10th question, the highest point on the Andaman Nicobar Islands is the Saddle Peak, located in the North Andaman. సో అది మనకు 732 meters హైట్లో ఉంది. సో ఫీట్ ప్రకారంగా 2400 feet ఎత్తులో మనకు ఉందన్నమాట. 11th క్వశ్చన్, విచ్ ఈస్ ద మయన్మార్స్ హైయెస్ట్ మౌంటైన్ పీక్? ఆన్సర్, కాబో రాజీ. 12th క్వశ్చన్, వాట్ ఈస్ ద స్టేట్ క్యాపిటల్ ఆఫ్ మేఘాలయ? ఆన్సర్, షిల్లాంగ్. 13th క్వశ్చన్, సో పిఎం కిసాన్ స్కీమ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ట్యాకిల్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫార్మర్స్ వుడ్ రెడ్యూస్ ద డిస్ట్రెస్. సో వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అండ్ వాళ్ళకున్న సమస్యల్ని పరిష్కరించాలి. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ పిఎం కిసాన్ ప్రోగ్రామ్. 14th క్వశ్చన్, డిఎన్ఏ ఫుల్ ఫామ్ అడుగుతున్నారు, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అనమాట. 15th క్వశ్చన్ చూడండి, గోల్ గంబజ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ డాష్? సో విజయపుర సిటీ ఆఫ్ బిజాపూర్ డిస్టిక్ ఇన్ కర్ణాటక. 16th క్వశ్చన్, హోమోసెపియన్స్ వర్ ఫస్ట్ ఫౌండ్ ఇన్ విచ్ కాంటినెంట్? ఆన్సర్ ఈజ్ ఆఫ్రికా. 17th క్వశ్చన్, వీటిలో ఇన్పుట్ డివైస్ ఏది అంటే ఇన్పుట్ డివైస్ అంటే సో మనము ఎంటర్ చేసేది అంటే మన నుంచి కంప్యూటర్కి వెళ్ళేది ఏది అంటే మనకు ఎల్ఈడి, ప్రింటర్, స్పీకర్. సో ఈ స్పీకర్ ద్వారా మన సౌండ్ మనకు వాళ్ళ నుంచి మనకు వస్తుంది. నెక్స్ట్, ప్రింటర్ అంటే కంప్యూటర్ నుంచి మనకు వచ్చేవి. కానీ మౌస్ ఏంటంటే మౌస్ ద్వారా సంథింగ్ మనము కంప్యూటర్కి అంటే మనం సిగ్నల్స్ ఇస్తున్నాం అనమాట. సో ఇది అని. సో అలా మౌస్ ఈజ్ ద ఇన్పుట్ డివైస్. 18th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ TDS అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. 19th క్వశ్చన్, వెన్ వాజ్ ఇస్రో ఎస్టాబ్లిష్డ్? 15th August 1969. అండ్ దీన్ని ఫామ్ చేసిన వ్యక్తి ఫౌండర్ ఎవరు అంటే విక్రమ్ సారాభాయ్. నెక్స్ట్ 20th క్వశ్చన్, యాజ్ ఆఫ్ 2020 ద టోటల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా
ఇండియాలో ఉన్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్నున్నాయి అంటే 38 ఉన్నాయన్నమాట. 21వ క్వశ్చన్, వెన్ వాజ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్? ఆన్సర్ 19th December 1966. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ఫిలిప్పైన్స్లో ఏడీబీ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట. 22nd క్వశ్చన్, విచ్ కంట్రీ లెఫ్ట్ ఓపీఈసీ ఇన్ 2019? ఆన్సర్ ఖతర్ అనమాట. అండ్ ఓపీఈసీ ఫుల్ ఫామ్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. హెడ్ క్వార్టర్స్ ఇస్ ఆస్ట్రియా, వియన్నా. 23rd question, who was the president of Indian National Congress in 1938 to 39? Answer, Subhash Chandra Bose. 24th question, Gomateshwar temple located in Karnataka is made up of granite rocks. I repeat, granite rocks. ఇది లార్డ్ బాహుబలి గారికి డెడికేట్ చేశారనమాట. 25th question చూడండి, Panabhatta was written by King Harshavardhan. 26th question, after independence of India, Pandit Jawaharlal Nehru conducted the first nuclear meeting in the chairmanship of which scientist? Asian Development Bank. Answer, Matsugu Asagawa. Next, 28th question, what is the aim of intensified mission Indradhanush 2.0 scheme? Answer, immunize children below the age of 2 and pregnant women. సో ఎవరైతే అప్పుడే కాన్పు అయి ఉంటుందో, ఏ మహిళలకైతే అప్పుడే కాన్పు అయి ఉంటుందో అండ్ వాళ్ళు సురక్షితంగా ఉండే విధంగా అండ్ అప్పుడే పుట్టిన పిల్లలు కూడా సురక్షితంగా ఉండే విధంగా, ఆ పుట్టిన పిల్లలు 2 సంవత్సరాల వరకు సురక్షితంగా ఉండే విధంగా ఈ మిషన్ ఇంద్రధనుష్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ వాళ్ళు రూపొందించింది కూడా ఆ తల్లి బిడ్డ క్షేమం కోసమే. నెక్స్ట్ 29వ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ దిస్ ఈజ్ ఎ అవుట్పుట్ డివైస్? సో స్కానర్, లైట్ పెన్, కీబోర్డ్, ప్లాటర్. మనకేంటంటే ఇందాక నేను ఇన్పుట్ డివైస్ గురించి ప్రస్తావించాను, ఇప్పుడు అవుట్పుట్ డివైస్. అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి అంటే కంప్యూటర్ మనకిచ్చే సిగ్నల్స్ అనమాట. ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి అంటే మనము కంప్యూటర్కి ఇచ్చే సిగ్నల్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్కానర్ విషయంలో మనం ఏదైనా పేపర్ పెడితే అది స్కాన్ చేసుకుంటుంది, అంటే మనం పెట్టే దాన్ని బట్టి అది తీసుకుంటుంది. సో అంటే మనము సిగ్నల్స్ మనం ఇస్తున్నాం. నెక్స్ట్ లైట్ పెన్, సో ఇది అంటే మనం ఏదైనా రాస్తే అక్కడ మనకు అది డిస్ప్లే అవుతుంది. సో ఇది కూడా మనకు అవుట్పుట్ ఇన్పుట్ డివైసే. కీబోర్డ్, సో మనం ఏదైనా ఆల్ఫాబెట్స్ ఏదైనా ఎంటర్ చేస్తే అక్కడ డిస్ప్లే అవుతాయి, ఇది కూడా ఇన్పుట్ డివైసే. సో ప్లాటర్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్ అనమాట. సో ఇట్ ఈజ్ ఏ అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ 30వ క్వశ్చన్ చూడండి, వేర్ వాజ్ రియాట్వారీ సిస్టమ్ ఫస్ట్ లాంచ్డ్ ఇన్ ఇండియా? సో రియాట్వారీ సిస్టమ్ ఫస్ట్ ఎక్కడ లాంచ్ అయింది ఇండియాలో అంటే మద్రాసులో లాంచ్ అయింది. దాన్ని లాంచ్ చేసిన వ్యక్తి బై సార్ థామస్ మున్రో. ఆయన 1820లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ 31వ క్వశ్చన్ చూడండి, గారు ఈ పోయంని రాశారనమాట. అండ్ 32వ క్వశ్చన్, తహకీక్ ఐ హింద్ వాజ్ ఎ ఫేమస్ వర్క్ ఆఫ్ విచ్ ట్రావెలర్? ఆన్సర్, అల్ పెరూని అనమాట. 33వ క్వశ్చన్, హూ వన్ ద ఓన్లీ మెడల్ ఆఫ్ ఫర్ ఇండియా ఇన్ IAAF 2003? ఆన్సర్, అంజు బాబీ జార్జ్ అనమాట. 34వ క్వశ్చన్, వరల్డ్ డే ఫర్ వాటర్ వాజ్ ఫస్ట్ రికగ్నైజ్డ్ ఇన్ 2003? ఆన్సర్, 22nd March ఎవ్రీ ఇయర్ అనమాట. సో మనకు ప్రతి సంవత్సరం 22వ మార్చ్ మనకు వరల్డ్ డే ఫర్ వాటర్ అన్నది ఉంటుందన్నమాట. సో అంటే మొట్టమొదటిసారిగా ఎప్పుడు అంటే 2003లో దీన్ని రికగ్నైజ్ చేశారు, అంతకుముందు లేదు. బట్ అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 22 మార్చిని వరల్డ్ డే ఫర్ వాటర్గా వాళ్ళు ప్రకటించారనమాట. సో ఆ రోజు వాటర్ని ఎట్లా ప్రిజర్వ్ చేసుకోవాలి, ఫ్యూచర్ జనరేషన్స్కి ఎలా ఇవ్వాలి అనే విషయాల మీద కొన్ని చర్చలు, సమావేశాలు, ప్రోగ్రామ్స్ అన్నది నిర్వహిస్తూ ఉంటారు. సో నెక్స్ట్ 35వ క్వశ్చన్, హూ డిస్కవర్డ్ ద ఫండమెంటల్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? ఆన్సర్, గ్రెగర్ మెండల్ అనమాట. 36వ క్వశ్చన్, హూ ఈజ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ FDI ఇన్ ఇండియా? ఆన్సర్ ఇస్ సింగపూర్. సింగపూర్ వాళ్ళు ఎక్కువగా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు అనమాట. సో FDI అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఫారినర్స్ వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం. సో అది కూడా మనకి ఇండియాకు చాలా చాలా పెద్ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ NRD
ఎన్ఆర్డబ్ల్యూపి అంటే నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ అనమాట. ఎన్ఆర్డబ్ల్యూపికి సంబంధించిన ఫుల్ ఫామ్. 38వ క్వశ్చన్, విచ్ ఫేమస్ ప్లేస్ ఈజ్ డీలిస్టెడ్ యాజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్? సో ఆన్సర్ వాటికన్ సిటీ. సో డీలిస్టెడ్ అంటే ఏంటంటే దాన్ని రిమూవ్ చేయడం. 9వ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ సోలార్ రేడియేషన్? ఆన్సర్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ ఇలా రెండు ఉంటాయి, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. దీనికి ఆన్సర్ న్యూక్లియర్ ఫ్యూజన్. నెక్స్ట్ 40th క్వశ్చన్, ద ఫేమస్ డూ ఆర్ డై స్లోగన్ వాజ్ గివెన్ బై? ఆన్సర్ మహాత్మా గాంధీజీ గారు. సో ఆయన క్విట్ ఇండియా మూమెంట్ ప్రారంభం దశలో ఉన్నప్పుడు ఆయన ఈ స్లోగన్ని వాడి ఆయన అలాగే ముందుకు దాన్ని తీసుకెళ్ళి దాన్ని తీవ్రతరం చేసి మనకు స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చి పెట్టారు. నెక్స్ట్ 41st క్వశ్చన్, ద ఫార్మర్స్ ఆర్ క్రెడిటెడ్ 6,000 ఎవ్రీ ఇయర్ త్రూ విచ్ స్కీమ్? ఆన్సర్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతి ఒక్క ఫార్మర్కి 6,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతూనే ఉంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ గోవా బికేమ్ ఇండిపెండెంట్ టెరిటరీ ఆఫ్ ఇండియా? సో గోవా యూటీగా ఎప్పుడు మారింది అంటే ఇండిపెండెంట్ టెరిటరీగా ఎప్పుడు మారింది అంటే 19th December 1961. సో ఇది మనకు 1st March మనకు 3 షిఫ్ట్స్లో ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అండ్ థర్డ్ షిఫ్ట్లో అడిగిన ముఖ్యమైన ప్రశ్నలన్నీ ఇవే అండి. సో ఇవి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, అప్కమింగ్ ఎగ్జామ్స్ కూడా మీకు యూజ్ అవుతాయి. అండ్ ఇది మాత్రమే కాకుండా 2nd March, 3rd March, 4th March అండ్ అప్కమింగ్ ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియోస్ సిఈసి ఛానల్లో ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.